తాజా అంశాన్ని చూస్తున్నాం. రాజధాని బృహత్ ప్రణాళికను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. బృహత్ ప్రణాళికకు సంబంధించి సచివాలయంలో జరుగుతున్న ఉన్నత స్థాయి సమావేశంలో చంద్రబాబు బృహత్ ప్రణాళికను అందుకున్నట్లు తెలిసింది. రాజధాని నగరానికి సంబంధించి 219 చదరపు కిలోమీటర్ల పరిధిలో బృహత్తర ప్రణాళిక రూపుదిద్దుకుంది. రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు 5,000 ఎకరాలు రిజర్వు చేయాలని ఈ ప్రణాళికలో సూచించారు. పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని రహదారులు రాజధానిని కలిపేలా ప్రణాళికను తీర్చిదిద్దారు. 124 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్, సెమీ ఎక్స్ప్రెస్ హైవేలు ఉండాలని ప్రణాళికలో చూపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై అదనంగా మరో 4 వంతెనలు ఏర్పాటుకు ప్రణాళికలో చోటు ఇచ్చారు. రాజధానిని 3 జాతీయ రహదారులు తాకేలా ప్రణాళిక తీర్చిదిద్దారు. NH5, NH9, NH221 రహదారులు రాజధానిని తాకనున్నాయి. రాజధాని బృహత్ ప్రణాళికను సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు. బృహత్ ప్రణాళికకు సంబంధించి సచివాలయంలో జరుగుతున్న ఉన్నత స్థాయి సమావేశంలో చంద్రబాబు బృహత్ ప్రణాళికను అందుకున్నట్లు తెలిసింది. రాజధాని నగరానికి సంబంధించి 219 చదరపు కిలోమీటర్ల పరిధిలో బృహత్తర ప్రణాళిక రూపుదిద్దుకుంది. రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు 5,000 ఎకరాలు రిజర్వు చేయాలని ఈ ప్రణాళికలో సూచించారు. పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని రహదారులు రాజధానిని కలిపేలా ప్రణాళికను తీర్చిదిద్దారు. 124 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్, సెమీ ఎక్స్ప్రెస్ హైవేలు ఉండాలని ప్రణాళికలో చూపారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణానదిపై అదనంగా మరో 4 వంతెనల ఏర్పాటుకు ప్రణాళికలో చోటు ఇచ్చారు. రాజధానిని 3 జాతీయ రహదారులు తాకేలా ప్రణాళిక తీర్చిదిద్దారు. NH5, NH9, NH221 రహదారులు రాజధానిని తాకనున్నాయి. బృహత్ ప్రణాళికకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, బృహత్ ప్రణాళికపై పూర్తి సమాచారం చెప్పండి. భారతివి, ఇంకా రాజధాని బృహత్ ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం మధ్య చర్చలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు అలాగే అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు సింగపూర్ వాణిజ్య మంత్రి ఈశ్వరన్ కూడా సంయుక్తంగా మరి కాసేపట్లోనే మీడియా సమావేశం నిర్వహించి దీని వివరాలు వెల్లడిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం చూస్తే నవ్యాంధ్ర నూతన రాజధానికి సంబంధించి బృహత్తర ప్రణాళికలో సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో కృష్ణా నదీ పరివాహకానికి ఇరువైపులా రాజధాని నగరం విస్తరించేలాగా ఈ ప్రణాళిక రూపొందించినట్టుగా తెలుస్తుంది. నదికి ఇరువైపులా పర్యాటకంగా అభివృద్ధి చెందేలా దీన్ని రూపొందించారు. అలాగే పచ్చదనానికి ఇందులో పెద్దపీట వేయడంతో పాటు పర్యాటకంగాను రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నారు. రాజధాని ప్రాంతానికి సంబంధించి 3 జాతీయ రహదారులు ఈ రాజధాని ప్రాంతాన్ని తాకేలాగా ఈ ప్రణాళిక సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికే 5వ నెంబర్ జాతీయ రహదారి అలాగే 9వ నెంబర్ జాతీయ రహదారితో పాటు 221 నెంబర్ జాతీయ రహదారి, మొత్తం ఈ 3 జాతీయ రహదారులు కూడా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాన్ని తాకనున్నాయి. అలాగే భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మంగళగిరి ప్రాంతంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసేలాగా ఇందులో ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఇందుకు ఇప్పటికే 5,000 ఎకరాల స్థలాన్ని రిజర్వ్ చేసినట్లుగా తెలిసింది. అలాగే కృష్ణానది మీదుగా గుంటూరు, కృష్ణా జిల్లాలను కలిపి ఇప్పటి వరకు కేవలం ప్రకాశం బ్యారేజ్ అలాగే కలకత్తా సుమారు 2 వంతెనలు మాత్రమే ఇప్పటి వరకు ఉన్నాయి. ఈ 2 వంతెనలకు అదనంగా మరో 4 వంతెనలు, అంటే మరో ఈ 4 వంతెనల్లో 2 ఔటర్ రింగ్ రోడ్ లో భాగంగాను అలాగే మిగిలిన 2 వంతెనలు ట్రాన్స్పోర్ట్ రవాణాగానే ఏర్పడుతున్నాయి. మొత్తం 6 వంతెనలు ఈ కృష్ణానది మీదుగా కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే విధంగా 6 వంతెనలు రానున్నాయి మొత్తం మీద ఇప్పుడు ఉన్న 2 వంతెనలతో కలిపి. అలాగే కృష్ణానదిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్న నదిలో ఏదైతే వాటర్ గేమ్స్ అలాగే జల రవాణా వంటివి అందుబాటులో తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అలాగే తాజా ప్రణాళికలో తాగునీటి వ్యవస్థతో పాటు విద్యుత్ వ్యవస్థ అలాగే రవాణా వ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పన వీటన్నిటి ఇక్కడ పెద్దపీట వేశారు. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేసేలాగా ఈ బృహత్తర ప్రణాళిక రూపొందించినట్టుగా తెలుస్తుంది. అలాగే రాజధానిలో ఐటీయేతర రంగాలు అలాగే పారిశ్రామిక, వాణిజ్య, నివాసేతర ప్రాంతాలు, పార్కులు, వినోద కేంద్రాలు, క్రీడా మైదానాలు, గోల్ఫ్ కోర్టులు, సైక్లింగ్ జోన్లు ఇలా వీటన్నిటికీ ఏవి ఎక్కడ రావాలనే విధంగా ఈ బృహత్తర ప్రణాళిక రూపొందించి సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేసినట్టుగా తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.